హైదరాబాద్ మియాపూర్లో చీరల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 7 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్టు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన 50 నుంచి 60 మందికి పైగా గ్యాంగ్ ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నారు. నిందితులపై ఇప్పటికే మియాపూర్, కేపీహెచ్బీ, మధురానగర్, సైఫాబాద్ పిఎస్లో చీరల చోరీల కేసులున్నట్టు తెలిపారు. చీరల దొంగతనాలే జీవనాధారంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు ఏసీపీ శ్రీనివాస్. ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఉమెన్ టీమ్ గ్యాంగ్ ఇది, వాళ్ళు ఏం చేస్తారంటే గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళేసి షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్స్ తక్కువ ఉంటారో అటువంటివి ఐడెంటిఫై చేసుకొని ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ యాజమాన్యంలో ఎవరైతే ఉంటారో అక్కడ కౌంటర్లో వాళ్ళని డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి వేరే మాటలు చెప్పి అవి తీయమని ఇవి తీయమని చెప్పేసి వాళ్ళకి డైవర్ట్ చేసి వీళ్ళు అక్కడ ఉన్న శారీస్ని దొంగతనం చేయడం ఉంటుంది. అవి ఎట్లా ఉంటాయి, మామూలుగా ఈ ఇన్సైడ్ ఏవైతే వేసుకుంటారో దానికి సపరేట్గా ప్యాకెట్స్ చేసుకుంటారు. ప్యాకెట్ చేసుకొని వీళ్ళు 5 మంది వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్మెన్ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మాయమాటలు పెట్టి మభ్యపెట్టి వాళ్ళు ఇవి దొంగతనం చేయడం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నెలకి 4-5 దొంగతనాలు చేస్తారు. వీళ్ళు గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 50 నుంచి 100 మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా డిఫరెంట్ గ్యాంగ్స్. ఒక 5 మంది ఇటు పోతారు, ఒకసారి నెల్లూరు వీళ్ళ టీం హైదరాబాద్ వస్తే మిగతా టీమ్స్ వేరే చోటికి పోవడం ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. ఆ చీరలు దొంగతనం చేయడం చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిటర్న్ విజయవాడ పోయిన తర్వాత ఈ చీరలన్నీ ఏం చేస్తారంటే అక్కడ లోకల్గా అక్కడ బస్ స్టాండ్లో కానీ ఆ కనకదుర్గం గుడి ఏదో టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్స్ జరిగిన రద్దీ ఉండే ప్రాంతాల్లో వెళ్ళి వీళ్ళు ఆ శారీస్ని తక్కువ ప్రైస్లో అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా వీళ్ళు ఇటువంటి దానికి అలవాటు పడి గత కొన్ని సంవత్సరాలుగా గత 15-20 సంవత్సరాలు వీళ్ళు అదే పని మీద జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ ప్రొఫెషనల్ టోటల్గా ప్రొఫెషనల్. ఇది వీళ్ళ చుట్టాలు, వీళ్ళ బంధువులు, వీళ్ళ సంబంధించిన క్యాస్ట్ వాళ్ళందరూ ఇదే ప్రొఫెషనల్.